టాలీవుడ్ లో ఇప్పుడు ఒకే ఒక్క వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఒకవైపు వందల సూపర్ హిట్ సినిమాల్లో అందించిన సీనియర్ మోస్ట్ డైరెక్టర్ దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు, మరోవైపు టాలీవుడ్ యంగ్ హీరోయిన్స్ కీర్తి సురేష్, కృతి శెట్టి, ఇటీవల అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో కొత్త సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ ఈవెంట్ కు సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్ ఇప్పుడు ఇంటర్నెట్ లో విపరీతమైన చర్చకు దారితీసింది. కొందరు రాఘవేంద్ర రావు ప్రవర్తన తప్పుపడుతుంటే, మరికొందరు ఆయన సీనియారిటీని, ఆయనకున్న చొరవను గుర్తు చేస్తూ సపోర్ట్ చేస్తున్నారు. అసలు ఆ పూజ ఈవెంట్ లో ఏం జరిగింది? గతంలో నిహారిక కొణిదెల విషయంలో జరిగిన వివాదం ఏంటి? నెటిజన్లు ఎందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నారు? ఈ పూర్తి వివరాలు ఈ రోజు మన స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. అసలు వివాదం ఏంటి? దర్శకుడు అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీ స్టారర్ మూవీ ముహూర్తపు షాట్ కు హైదరాబాద్ వేదిక అయింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఇండస్ట్రీకి చెందిన ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. అందులో భాగంగానే మొదటి షాట్ కు క్లాప్ కొట్టడానికి సీనియర్ దర్శకులు కె రాఘవేంద్ర రావుని ఆహ్వానించారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఆ ముహూర్తపు షాట్ తీసే సమయంలో హీరో హీరోయిన్లను పొజిషన్ లో నిలబెట్టే క్రమంలో జరిగిన కొన్ని విజువల్స్ ఇప్పుడు వివాదంగా మారాయి. రాఘవేంద్ర గారు మొదట కీర్తి సురేష్ చేయి పట్టుకుని దగ్గరకు లాగటం, ఆ తర్వాత కృతి శెట్టిని పక్కకు జరపటం వీడియోలో కనిపిస్తుంది. అలాగే హీరోలు వెంకటేష్, కళ్యాణ్ రామ్ చేతులను హీరోయిన్ల భుజాలపై ఎలా పెట్టాలో ఆయన స్వయంగా చూపిస్తూ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇక ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా మహిళా నటీమణుల పట్ల అంత సీనియర్ దర్శకుడు అలా ప్రవర్తించాల్సింది కాదు అనేది కొందరి వాదన. అసలు సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. వీడియో వైరల్ అయిన కొన్ని గంటల్లోనే వందలాది కామెంట్స్ వచ్చాయి. అంతగా తాకుతూ పొజిషన్లు చెప్పాల్సిన అవసరమేముంది? ఆమె ఇష్టపడకపోయినా చేయి పట్టుకొని లాగినట్లు అనిపిస్తోంది అంటూ కొందరు కామెంట్స్ చేశారు. మరికొందరైతే ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు కాబట్టి సరిపోయింది, కానీ ఈ డిజిటల్ యుగంలో ఇలాంటివి అస్సలు ఒప్పుకోలేం అని ఘాటుగా స్పందిస్తున్నారు. ఇదే క్రమంలో గతంలో మెగా డాటర్ నిహారిక కొణిదెల ఒక ఈవెంట్ లో ఉన్నప్పుడు కూడా రాఘవేంద్రరావు ఆమెతో ప్రవర్తించిన తీరుపై అప్పట్లో వచ్చిన విమర్శలను కూడా నెటిజన్లు ఇప్పుడు మళ్లీ గుర్తు చేస్తున్నారు. తాప్సీ పొన్ను గతంలో ఒక ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావు గారి హీరోయిన్ల గ్లామర్ ప్రెజెంటేషన్ పై బొడ్డు మీద పండ్లు, కొబ్బరికాయలు వేయటంపై చేసిన కామెంట్స్ కూడా ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చాయి. అయితే నాణ్యానికి ఒకవైపు మాత్రమే చూస్తే సరిపోదు. రాఘవేంద్రరావు గారిని విమర్శిస్తున్న వారికి కౌంటర్ ఇస్తూ ఆయనకు మద్దతుగా ఇండస్ట్రీ వర్గాలు మరియు ఆయన అభిమానులు గట్టిగానే వాయిస్ వినిపిస్తున్నారు. వారి వాదన ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. రాఘవేంద్రరావుకి సపోర్ట్ చేస్తున్న వారు చెబుతున్న మాట ఏంటంటే, ఆయన ఒక కమర్షియల్ లెజెండరీ డైరెక్టర్. ఒక షాట్ పర్ఫెక్ట్ గా రావాలంటే నటీనటులు ఎలా నిలబడాలి, ఏ యాంగిల్లో కెమెరా ముందు వాడాలి అనేది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అక్కడ ఆయన కేవలం ఒక గురువుగా, దర్శకుడిగా మాత్రమే యాక్ట్ చేశారు తప్ప అందులో ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేదు. చాలా మంది ఇండస్ట్రీ ప్రముఖులు చెబుతున్న దాని ప్రకారం రాఘవేంద్రరావు ఇండస్ట్రీలోని యంగ్ హీరోయిన్లను తన సొంత కూతుళ్లు, మనవరాలతో భావిస్తారట. ఆ చొరవతోనే ముహూర్తపు షాట్ కాబట్టి కాస్త సరదాగా చొరవగా పొజిషన్ సెట్ చేశారు. ఆ సమయంలో అక్కడున్న కీర్తి సురేష్ కానీ, కృతి శెట్టి కానీ, హీరోలు వెంకటేష్, అనిల్ రావిపూడి కానీ ఎవరూ ఇబ్బంది పడలేదు సరికదా. అంతా నవ్వుతూ సరదాగా ఆ షాట్ ను పూర్తి చేశారు. కేవలం ఒక చిన్న క్లిప్ ను కట్ చేసి దానికి తప్పుడు రంగు పులుముతున్నారని అభిమానులు మండిపడుతున్నారు. నిజానికి ఈ వివాదం మనకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడి మాటే శాసనం. నటీనటులను దగ్గరుండి కెమెరా పొజిషన్ల కోసం పట్టుకొని కూర్చోబెట్టడం, నిలబెట్టడం చాలా సాధారణంగా జరిగేది. కానీ ఇప్పుడు కాలం మారింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో టచ్ అంటే కన్సెంట్ మరియు పర్సనల్ స్పేస్ అనే అంశంపై చాలా అవగాహన పెరిగింది. హాలీవుడ్, బాలీవుడ్ లలో ఇంటిమెసీ కోఆర్డినేటర్స్ లాంటి పోస్టులు కూడా వచ్చాయి. అంటే నటీనటులకు అనుమతి లేకుండా లేదా వారికి ఇబ్బంది కలిగేలా తాకకూడదనే నియమాలు స్ట్రిక్ట్ గా మారుతున్నాయి. రాఘవేంద్రరావు దాదాపు 40 నుండి 50 ఏళ్లుగా ఇండస్ట్రీని ఏలిన ఓల్డ్ స్కూల్ డైరెక్టర్. ఆయన శైలి వేరు, కానీ ఇప్పటి తరం సోషల్ మీడియా ఆడియన్స్ చూసే కోణం వేరు. ఈ రెండు జనరేషన్ల ఆలోచనల మధ్య ఉన్న గ్యాప్ వల్లే ఇలాంటి వివాదాలు ముదురుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఒక సీనియర్ మోస్ట్ లెజెండరీ డైరెక్టర్ ను ఇలాంటి వివాదంలోకి లాగటం బాధాకరమని కొందరు అంటుంటే, ఎంతటి వారైనా సరే మారుతున్న కాలానికి అనుగుణంగా పబ్లిక్ లైఫ్ లో ప్రవర్తించేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి అని మరికొందరు సూచిస్తున్నారు. ఈ ఈవెంట్ లో ఉన్న నటీనటులు ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయలేదు. కాబట్టి దీన్ని కేవలం ఒక క్యూట్ కన్ఫ్యూజన్ లేదా డైరెక్షన్ స్టైల్ గానే చూడాలని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరి ఈ మొత్తం వ్యవహారంపై మీ అభిప్రాయం ఏంటి? రాఘవేంద్రరావు చేసింది కేవలం షార్ట్ మేకింగ్ కోసమేనా, లేక నెటిజన్లు లేవనెత్తి చూపిస్తున్న దాంట్లో నిజం ఉందంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.